హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ప్రత్యేక దినోత్సవాల శీర్షికన ప్రపంచ గణిత ఎబెల్ జయంతి దినోత్సవాన్ని ఆగస్టు 5న నిర్వహించుకోవటం, దాని వెనుక వారి జీవిత విశేషాలు మన నర్రా వేణుగారి మిత్రులు వారి సౌజన్యంతో ఈ అంశాన్ని వినిపిస్తాను, వినండి. ప్రత్యేక దినోత్సవాల శీర్షికన ఆగస్టు 5 ప్రపంచ గణిత ఎబెల్ జయంతి దినోత్సవం. ఇక వినండి. ప్రపంచ గణిత దినోత్సవం నీల్స్ హెగ్రిక్ ఎబెల్ ఆయన జయంతి. ఆయన 1802లో పుట్టి 1829 కేవలం 27 సంవత్సరాలే జీవించిన మహనీయుడు. గణితం సంపూర్ణ సత్యాల అందమైన ప్రపంచం అని ఆయన పేర్కొన్నాడు. మనం ప్రపంచ గణిత దినోత్సవం నిర్వహించుకునే క్రమంలో నీల్స్ హెన్రిక్ ఎబెల్ జయంతి దాన్ని పరిగణలోకి తీసుకుంటూ ఆ విశిష్టతను మనం తెలుసుకుందాం. వేదాంగ శాస్త్రాలన్నింటికీ శిరస్సు గణితం అని వేదాంగ జ్యోతిష్యం చెబుతుంది. అందుకే గణితాన్ని అన్ని శాస్త్రాలకు నాయకుడిగా భావిస్తారు. ఈ మహత్తర శాస్త్ర అభివృద్ధి వెనుక అనేక మంది మహనీయుల కృషి ఉంది. వారిలో ప్రత్యేకంగా గుర్తుండిపోయే పేరు నీల్స్ హెన్రిక్ ఎబెల్. ఆయన 1802 ఆగస్టు 5న నార్వేలోని ఒక పేద కుటుంబంలో జన్మించాడు. ఆయన తండ్రి చర్చిలో పనిచేసేవాడు. చిన్న వయసులోనే తండ్రి వద్దనే చదువు ప్రారంభించి తర్వాత ఓస్లో పాఠశాలలో చేరాడు. చిన్నప్పటి నుంచే ఎబెల్ ఒంటరిగా ఆలోచించే అలవాటు ఉన్నది అతనికి. గణితంపై బాగా ఆసక్తి ఆయనలో కనిపించేది. ఎన్నో కష్టాలు వచ్చినా చదువును మాత్రం వదలలేదు ఆయన. 15 ఏళ్ల వయసులోనే ఒక టీచర్ ఆయన టాలెంట్ను గుర్తించి యూలర్, లాగ్రాంజ్, లాప్లాస్ అటువంటి గొప్ప గణిత శాస్త్రవేత్తల రచనలు చదవమని ఆయన ప్రోత్సహించాడు. ఎబెల్ను అద్భుతమైన జ్ఞాపక శక్తి, విశ్లేషణ సామర్థ్యంతో ఎబెల్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. 20 ఏళ్లకే స్వతంత్రంగా రీసెర్చ్ చేసే స్థాయికి చేరాడు ఎబెల్. 1823లో ప్రమేయ సమీకరణాలు అనే దానిపై తన మొదటి రీసెర్చ్ పేపర్ ప్రచురించి ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు ఎబెల్. తరువాత 5వ ఘాత సమీకరణాలపై పరిశోధనలు చేసి సాధారణ బీజగణిత పద్ధతులతో వాటిని పరిష్కరించడం అసాధ్యం అని నిరూపించాడు. దాదాపు 300 ఏళ్లుగా ఉన్న సమస్యకు కేవలం 22 ఏళ్ల వయసులోనే సమాధానం ఇవ్వటం ఎబెల్ గణిత చరిత్రలో పెద్ద మైలురాయి అయింది. ఆయన విశిష్టత 1826లో ప్యారిస్ వెళ్ళి ఫ్రెంచ్ అకాడమీకి తన పరిశోధనలు సమర్పించి అంతర్జాతీయ గుర్తింపు పొందాడు ఎబెల్. ఎబెల్కు అనారోగ్యం, క్షయవ్యాధి, ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ ఉన్నా ఆయన రీసెర్చ్ ఆపలేదు. ఆయన పట్టుదల ఎప్పుడూ తగ్గలేదు. 1827లో ఆయన చేసిన పనికి ఫ్రెంచ్ అకాడమీ ప్రతిష్టాత్మక గ్రాండ్ ప్రైజ్ను ప్రకటించింది. గ్రూప్స్, క్లోజర్ ప్రాపర్టీస్, ఎబేలియన్ గ్రూప్స్ అటువంటి ఆధునిక గణితానికి పునాది వేసిన భావనలు ఎబెల్వే. నేటి కంప్యూటర్ సైన్స్, ఆధునిక గణితంలో ఆయన సిద్ధాంతాలు చాలా కీలకం. దురదృష్టవశాత్తు 1829 ఏప్రిల్ 6న అనగా కేవలం తన 27 ఏళ్ల వయసులోనే ఎబెల్ మరణించాడు. కానీ ఆయన ఇచ్చిన గణిత సంపద మాత్రం ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోయింది. అసాధ్యంగా కనిపించిన సమస్యలకు పరిష్కారాలు చూపిన ఆ మహనీయుడు
తన చిన్న జీవితంలోనే ప్రపంచానికి గొప్ప వారసత్వాన్ని ఇచ్చాడు. ఆయన జీవితం మనకు ఒక సందేశం ఇస్తుంది. పట్టుదల ఉంటే వయస్సు పరిస్థితులు అడ్డంకి కావు అనేటువంటిది. ఎబెల్ జయంతి ఆగస్ట్ 5. ఈ సందర్భంగా గణిత ప్రేమికులు, ప్రపంచ శాస్త్రవేత్తలు ఆయన్ని స్మరించుకుంటూ విజ్ఞాన సాధనలో మనం ముందుకు పోవాలి, అదే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అవుతుందంటూ మిత్రుడు నర్రా వేణు అందజేసిన ఈ అంశాన్ని ప్రత్యేక దినోత్సవాల శీర్షికన ఆగస్టు 5 ప్రపంచ గణిత దినోత్సవం, అదే ఎబెల్ జయంతి, దాన్ని పురస్కరించుకొని ఎబెల్ జీవిత విశేషాలని మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.